షుగర్ వచ్చిందని తెలిసిందనుకోండి, వెళ్ళి అదే వ్యక్తికి ఒక అరకిలో స్వీట్స్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. మరి అది కాకుండా స్వీట్స్ అనేవి లేకుండా కేవలం ఏదో కూరగాయలు తిన్నామండి, ఆకుకూరలు ఎక్కువ తింటున్నాం, ఫైబర్ ఫుడ్ తింటున్నాం, నేచురల్ ఫుడ్స్ తింటున్నాం అని తీసుకుంటుండే వాళ్ళకి ఏమవుతుంది? షుగర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు షుగర్ అనేది మన ఆహారంలో ఉందా, మనలో ఉందా? ఇక్కడ ఈ ఆహారాన్ని ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. చాలా వరకు మధుమేహానికి, అంటే మధుమేహము, షుగరు, డయాబెటీసు ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముందు వీళ్ళు ఈ ఆహారం మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, వాకింగ్ చేయడం, మన బాడీలో పేర్కొన్న ఈ గ్లూకోజ్ని అంతా కొంచెం డైజెస్ట్ చేసి కొంచెం ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, ఇవి చేసినట్లయితే తగ్గుతుంది. అలా కాకుండా టెస్ట్ చూసి దాంట్లో పక్కనే ఇప్పుడు టెస్ట్లో ఒక పెద్ద మహత్యము, మ్యాజిక్ ఉంటుందండి. అంటే మీకు ఎంత ఉండాలి బార్డర్, ఇప్పుడు మీకు ఎంత ఉంది అక్కడే చెప్పేస్తుంది. వీళ్ళే డాక్టర్లు అయిపోతారు తర్వాత అంటే. అవును, వాళ్ళు 100 మంది పేషెంట్ చూసిన డాక్టర్ వాళ్ళు వెంటనే 100 రోగాలు ఉన్న పేషెంట్ ఒకటే అయిపోతారు లాస్ట్కి వచ్చి. ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఇది చూడు నాకు ఇలా ఉందంటే, అవునవును నువ్వు మందు వాడాల్సిందని చెప్పని మెడికల్ షాప్ అయిన కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్రీ క్యాంపులు పెట్టారనుకోండి, అక్కడ వెళ్ళి ఒకసారి లేని వ్యక్తి కూడా చెక్ చేసుకుందామని చూసుకుంటాడు. మీకు ఇక్కడ బార్డర్ అని చెప్పని దాటిందని మైండ్లో పడేశారనుకోండి, అది చాలు. ఒకసారి మైండ్లో పడిందంటే ఇక వాళ్ళకి ఇంకా అదే తిరుగుతుంది. అసలు మధుమేహానికి అతి తొందరగా మందులు వాడాల్సిన అవసరం రాదు. ఒకటేంటే కొందరు అసలు లెక్క చేయకుండా వీటినేమి టెస్ట్ చేసుకోకుండా బాగా కాలం గడిపేస్తే ఆ HbA1c అనేది ఏ 10 12లోకి వెళ్ళిపోతే అప్పుడు సడన్గా మీకు ఇన్సులిన్ వేసుకోవాలండి, లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తారు. అసలు ముందు బాడీలో తేడా వస్తుంది. అంటే ఆయుర్వేదంలో ఎంత బాగా చెప్తుందంటే, సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ ఇచ్చవిజీయతే అని చెప్తుంది. అంటే ఈ సమదోషాలు, సమ అగ్నులు, సమధాతువులు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రశాంతంగా అన్నీ సమంగా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులు అనే విషయాన్ని వివరిస్తుంది. మరి వీళ్ళకి తేడా వస్తుంది, కడుపు ఉబ్బరం అవుతుంది, మోషన్ సరిగా రావట్లేదు. అసలు అన్నిటికంటే ఎంత దారుణం అండి అంటే విరేచనంకి వెళ్ళాలా వద్దా అనేది కూడా తెలియదండి. 2 రోజులు రాకపోతే పోయింది, పర్వాలేదు, 3వ రోజు వస్తుంది అదే అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్లు కూడా అంటున్నారు కదా, ఒకరోజు రాకపోయినా పర్వాలేదండి, టెన్షన్ పడకుండా దాని అంతటా అదే వస్తుంది అని. వీళ్ళ కంగారు కోసం అంతే. సో అయితే ఎవ్రీడే ఫ్రీ మోషన్ అవ్వాలంటే మీరేమి సజెస్ట్ చేస్తారు చెప్పండి? ఫైబర్ ఫుడ్ అండి, ముందు ఫుడ్తో సరి చేసుకోవాలి. కొంతమందికి ఏం తిన్నా రాదు, అప్పుడు ఆటోమేటిక్గా ఆయుర్వేద మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? చాలా ఉన్నాయండి. ముందు దాంతో మాకు ఫైబర్ ఇస్తామండి. పర్టికులర్గా హిసబ్గోల్ హస్క్ అని ఒకటి ఉంటుంది, జస్ట్ ఫైబర్. దాంతో కాలేదన్నప్పుడు ఒక త్రిఫల చూర్ణం లాంటిది ఇస్తాం. అది కాలేకపోతే ఆయుర్వేదంలో పంచసకార చూర్ణం అని ఉంది. ఈ కొన్ని రకాల కాంబినేషన్స్తో ఉండేవి. ఇంకా తివృతని, ఆముదం. ముందు అసలు ఆముదం చాలా బెస్ట్ అండి. అసలు వంట ఆముదం అంటే ఏంటో తెలియదు. వంట ఆముదం డైరెక్ట్గా నోట్లో వేసేసి తాగొచ్చు అండి, తాగొచ్చు. గ్లాసులో పాల్లో కలిపి తాగొచ్చు, నీళ్ళు కలిపి తాగొచ్చు, డైరెక్ట్గా తాగొచ్చు. స్మెల్ ఉండదా సార్? ఏముంటుందండి, అలవాటు పడి మనము ఏంటది చాక్లెట్ ఫ్లేవర్కి అలవాటు పడిన వ్యక్తికి ఆముదం ఫ్లేవర్ ఎలా ఉంటుంది? అవును అవును, ఈ సమస్య అంతే తప్ప అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయించుంటే బాగుండేది. ఇప్పుడు మేము విలేజ్లో ఉండేటప్పుడు ఇప్పుడు నులిపురుగులు, పిల్లలకు నులిపురుగులు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియక ఎవరు ఏ మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు తీవ్రంగా కడుపులో నొప్పి, సరిగ్గా విరేచనం కాలేకపోవడం, వాళ్ళ ముఖమంతా మచ్చలు చేయడం, బ్లడ్ తగ్గిపోవడం, వాళ్ళకు ఒక 100 సిమ్టమ్స్ ఉంటాయండి. జుట్టు గ్రే అయిపోతుండడం, రాలుతుండడం, గ్రోత్ లేకపోవడం, స్కిన్ అంతా పేల్గా తయారైపోవడం, ఈ లక్షణాలన్నీ పిల్లల్లో కనపడుతుంటాయి. తల్లి బాగుంటారు, తండ్రి బాగుంటారు, చూడడానికి వాళ్ళ స్కిన్ ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లల స్కిన్ ఇంకా ఆకర్షణీయంగా ఉండాలి. కానీ అక్కడ స్కిన్ చూసి చెప్పేస్తాం వీళ్ళకి నులి పురుగులు ఉన్నాయి అనే విషయాన్ని. దానికి ఎక్కడో స్కూళ్ళల్లో ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఏదో ఇస్తారండి, దాన్ని వేస్తున్నాం అని చెప్పేవాళ్ళే తప్ప ఈ వామ్స్ ఇలా ఉంటాయి, దీన్ని ఇలా క్లియర్ చేయాలనే విషయం ఎవరికీ లేదు అవగాహన. పర్టికులర్గా ఏదైనా ఇతర సమస్య వచ్చి కడుపు నొప్పి ఉందని వచ్చినప్పుడు ఇతనికి నులి పురుగులు ఉన్నాయండి, దానివల్ల వస్తుంది అని చెప్తే, ఓహో అవునా, అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటుంటాడండి అనేసి చేస్తున్నారు. రైట్. అప్పుడు ఏదో మనం వాటిని తగ్గించడానికి మాకు విడంగాలని, ఆముదమనో రకరకాలుగా ఉన్నాయి, వాటిని ఇవ్వడం ద్వారా వాళ్ళకు తగ్గిస్తున్నారు. అప్పటికి అప్పట్లో వాళ్ళ గ్రోత్ అయిపోతుందండి. ముందు పిల్లల్లో చాలా మందికి గ్రోత్ సరిగా రాకపోవడానికి నులిపురుగుల కారణం. ఇలా ఈ చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ తప్పులు. అంటే ఆహారము, జీవన విధానం మీద మినిమం హెల్త్ వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల
ఈ సమస్య వస్తుందండి. కరెక్ట్. మాకు విలేజ్లో ఇలాగే వచ్చి ఒక ఆయన మందులు ఇచ్చేవాడు ప్రతి నెల వచ్చి, ఏదో ఇది విరేచనాలకి ఈ పిల్లోడికి బాగాలేదని అంటే, ఇక అప్పట్లో వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందో అంతవరకే కాబట్టి సరే ఆయన చెప్పారు కాబట్టి వేసేసేవాళ్ళు. అప్పట్లో విరేచనాలకు నెలకో 2 నెలకోసారి ఆ ట్యాబ్లెట్లు వేసేవాళ్ళు. అది ఇది దానికోసం పారిపోయేవాళ్ళం. ఇవి వేస్తారండి, బలవంతంగా వేసేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో పడుకుంటే ఇది అపాన వాయువులు సౌండ్స్ చేస్తూ కంపు కొడుతుంటుంటుంది. ఇది బాగుంది, అపానవాయువు. అది చూసి వీడికి నులిపురుగులు ఉన్నాయి, వీడికి వచ్చిందని వాళ్ళు వేయాలని అంటుంటారు. వీడు సరిగా వెళ్తున్నాడో లేదో అని. అసలు ఈ విషయం ఎక్కడా లేదనమాట. అవును. ఇక తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, జ్వరాలు వస్తుంటాయండి. దీన్ని ఏం చేయాలో తెలియదు. ఇక వెళ్తుంటారు, యాంటీబయాటిక్స్ ఇస్తారా, పెయిన్ ఏమి ఇస్తారు, వాడుతూ ఉంటున్నారు. అసలు పిల్లలకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, దగ్గు, జలుబు, జ్వరం కూడా రాకూడదు. సరే అది చెప్పొచ్చు మనకు టెస్ట్ పరంగా కొంతమంది వాదించవచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఆ ఇమ్యూనిటీ తయారవడం కోసం వాళ్ళకు ఇలాంటివి వస్తుంటాయి అని చెప్తారు. కానీ మీరు ఆ ఇమ్యూనిటీ తయారవడానికి మీరు ముందు ఏం చేశారు అంటే ఏమీ లేదు. అబ్సల్యూట్లీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఈ జలుబు నిరంతరం ఉంటుంటే 2 నెలలు 3 నెలల పాటు ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎప్పుడు వాళ్ళు వేస్తున్నా తగ్గదు, దగ్గు తగ్గదు. ఇక అది తర్వాత వాళ్ళకి అలర్జీ తయారవుతుంది, తర్వాత అలర్జిక్ రైనైటిస్ అవుతుంది, తర్వాత సైనసైటిస్ అవుతుంది, తర్వాత బ్రాంకైటిస్ అవుతుంది, తర్వాత అస్తమా అవుతుంది. ఇక చాలామంది పిల్లలకు అస్తమా వచ్చేసింది అని చెప్పి అస్తమా మందులు వాళ్ళకు స్ప్రేలు వాడుకోవడం, లేదంటే ఆ పఫ్లు కొట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు ఇప్పుడు అస్తమా అని అంటే ఏంది, దాని లక్షణాలు ఏంటి అని కూడా తెలుసుకోకుండా మందులు వాడేస్తున్నారు. ఒక ఉదాహరణకు అస్తమా అంటే నిజంగా అస్తమా పేషెంట్కు పడుకున్నాడంటే ఊపిరాడక, లేచి కూర్చుంటే ఊపిరాడుతుందంటే అది అస్తమా అని అర్థం. ఇక ఇప్పుడు పిల్లల్లో చాలామంది రాత్రిపూట నిద్రపోవడంలో నోరు తెరుచుకొని నిద్రపోతుంటారు, బ్రీతింగ్ ముక్కులో రాక. చిన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు ముక్కుని లాగడము, చెవులు లాగడము, నెత్తిని ఒక తలని ఒక షేప్లోకి తీసుకురావడము, ఇవన్నీ అంతా బాగా చేసేవాళ్ళు కదండి. అసలు ఇవేవి చేయట్లా. కొంతమందికి ఈ క్యావిటీ కూడా ఉండట్లేదు పిల్లలకి సరిగా, అది ఎక్కడో చిన్నగా ఉంటుందన్నమాట, పెన్సిల్ కూడా వెళ్ళదు. పిల్లలు ఇలా ముక్కులో వేలేసుకొని కెలుగుతుంటారు చూడండి, అది మంచి లక్షణమే. కానీ అమ్మో దాన్ని తీసుకొచ్చి ఎక్కడో వేలు పెడతాడేమో, మళ్ళీ అది మా ఫుడ్లో పెడతాడో లేదా నీళ్ళలో పెడతాడో వాడిని పెట్టనివ్వకుండా వాడిని ఆపుతున్నారు. అరే బాబు కొంతసేపు నువ్వు బాగా కెలికి మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత కడుక్కొని రా అని ఎవరు నేర్పట్ల. దాంతో వాళ్ళకి క్యావిటీ పెరుగుతుందండి, ఇది పెద్దగా వస్తాయి. ఈ లోపల దుర్మాంసం లాంటిది పేరుకోకుండా ఉంటుంది. ఆ సైనసైటిస్లో అదే సమస్య వస్తుంటుంది చాలామందికి.